స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో స్పేస్ మిషన్స్‌లో భాగంగా చంద్రయాన్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తాం. మీరు ఏపీపీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షని తీసుకోండి. ఓకే. గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, కానిస్టేబుల్, ఎస్ఐ ఏ పరీక్ష తీసుకున్నా ఎస్ఎన్టీ అనే టాపిక్ కానీ అనే సబ్జెక్ట్ కానీ మీ సిలబస్లో ఉంటే ఖచ్చితంగా చంద్రయాన్ మీద బిట్ అనేది తప్పనిసరి. ఓకేనా. కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఖచ్చితంగా ఏపీపీఎస్సీ ఆ ఏరియాస్ మీద బిట్ అడుగుతాడు. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రయాన్. ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఓజోన్ మీద, అదేవిధంగా సిఓపి కాప్ మీద. ఓకే. అంటే ఏ దేశంలో ఇటీవల జరుగుతున్నటువంటి కాప్ ఏ దేశంలో జరగబోతుంది, ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా ఓజోన్ లేయర్. ఓకేనా. ఓజోన్ లేయర్కి సంబంధించి మనకి బిట్ వస్తుంది. యాసిడ్ రైన్ మీద ఒక బిట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొన్ని ఏరియాస్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుందని. అలాంటి ఏరియాయే చంద్రయాన్. ఓకే. మరి అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి చంద్రయాన్ని మనం అంతే శ్రద్ధగా నేర్చుకోవాలి. ప్లస్ ఇప్పుడు మనం ఏ విధంగా చదువుతాం, చంద్రయాన్ అనగానే చంద్రయాన్ 3 ఓకే, ప్రయోగించినటువంటి తేదీ, ప్రయోగించినటువంటి వాహనము, ఓకే, అందులో ఉన్నటువంటి పేలోడ్స్, ఓకే, ఈ రకంగా మనం బట్టి పట్టుకొని వెళ్తాం. కానీ అలా కాదు. ఓకే. అర్థం చేసుకుందాం, అసలు చంద్రయాన్ అనే మిషన్ ఎందుకు ప్రారంభించింది, అసలు ఇస్రో ఎన్ని కోట్లు పెట్టి చంద్రయాన్ అనే ఒక మిషన్ని ఎందుకు ప్రారంభించింది. మీ క్వశ్చన్ ఇదే. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రేటింగ్లో మీకు వచ్చినటువంటి ప్రశ్న ఇదే. ఓకే. అసలు ఇస్రో చంద్రయాన్ అనే మిషన్ని ఎందుకు మొదలుపెట్టింది వివరించని అని అడుగుతాడు. దీనికి మీరు ఆన్సర్ ఏం రాస్తారు చెప్పండి. అదేవిధంగా లూనార్ మిషన్కి సంబంధించి ఇస్రో యొక్క విజయాల్ని వివరించు అంటాడు. ఎక్స్ప్లెయిన్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ ఇస్రోస్ లూనార్ మిషన్. అంటే ఇంతవరకు మనం చంద్రయాన్ అనే మిషన్లో ఏవేవి అచీవ్ చేసామో అన్ని డీటెయిల్గా రాయాలి. లేదంటే చంద్రయాన్ 1, 2, 3 ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకున్నాము, వీటి ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటి, వాటిని చంద్రయాన్ 4లో ఏ విధంగా ఉపయోగించబోతున్నాం, ఈ విధంగా అడగచ్చు. లేదంటే వాట్ ఆర్ ది ఫ్యూచర్ లూనార్ మిషన్స్ ఆఫ్ ఇస్రో, ఎక్స్ప్లెయిన్. లేదంటే అసలు చంద్రుడి మీదకి ఎందుకు ఈ మిషన్ని మనం ప్రారంభించాము, వై ఓన్లీ మూన్ క్వశ్చన్ మార్క్. మరి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈరోజు మీరు ఈ క్లాస్లో చూడబోతున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ క్లాస్ మీకు డైరెక్ట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. చంద్రయాన్ 1 ఎప్పుడు ప్రయోగించారు, 2 ఎప్పుడు ప్రయోగించారని. బట్ ఇదేంటంటే కంప్లీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాస్ ఇది. సరేనా. డీటెయిల్గా చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. అదేవిధంగా ఇప్పుడు చంద్రయాన్ గురించి చదివేటప్పుడు మీరు పెద్ద పెద్ద 4-5 పేజీలు 5-6 పేజీలు చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా చంద్రయాన్ 1, 2, 3 ఈ మూడిటికి ఒక కంపారిజన్ టేబుల్ ఉంటుంది, కంపేర్ చేస్తూ చదువుకుంటే చాలు. నెక్స్ట్ చంద్రయాన్ 4 ఇంకా ప్రయోగించలేదు కాబట్టి దాని మీద ఎక్కువ నేను ఫోకస్ పెడతాను. ఎందుకంటే అప్కమింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ఏపీపీఎస్సీ ఫోకస్ చేస్తారు. ఖచ్చితంగా చెప్తాను, చంద్రయాన్ 4 మీద బిట్ పక్క. చాలామంది 1, 2, 3 వరకే చదివి ఆపేసి ఉంటారు. చంద్రయాన్ 4 కూడా ఉంది, చంద్రయాన్ 5 కూడా ఉంది. అంటే చంద్రయాన్ 5 అని దానికి అఫీషియల్గా పేరు పెట్టలేదు, కానీ లూపెక్స్, ఓకేనా, ఇస్రో ప్లస్ జపాన్ స్పేస్ ఏజెన్సీ కలిపి సంయుక్తంగా చేపట్టినటువంటి మిషన్ పేరే లూపెక్స్ అనమాట. దాన్ని మనం చంద్రయాన్ 5 అని పిలుచుకుంటాం, కానీ అఫీషియల్గా చంద్రయాన్ 5 అని పెట్టలేదు. వీటన్నిటి గురించి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. సరే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. చూడమ్మా, ఒకసారి ఇమేజ్ చూడండమ్మా. సరేనా, ఒకసారి ఇమేజ్ చూడండి. ఒక్క నిమిషం అనమాట. మూన్ సర్ఫేస్ ఇది ఏంటమ్మా, ఇది మూన్ సర్ఫేస్. ఓకే. ఇది చూడండి, ఇదేంటి ల్యాండర్, ఇదేంటి రోవర్, ఇదేంటి ఎర్త్. సరేనా, ఇదేంటమ్మా మూన్ సర్ఫేస్. ఈ మూన్ సర్ఫేస్ని మనం రీగోలిత్ అంటాము. రీగోలిత్ అంటే చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి డస్ట్, అదేవిధంగా రాక్ పార్టికల్స్, చిన్న చిన్న రాతి ముక్కలు, దుమ్ము ధూళి, వీటన్నిటిని ఏమంటాము, రీగోలిత్ అంటాము. తెలుగులో కూడా అంతే, రీగోలిత్. రీగోలిత్ అసలు కథ అంతా ఇందులోనే ఉందమ్మా. ఓకేనా, అసలు కథ అంతా ఇందులోనే ఉంది. ఈ రీగోలిత్లోనే మనకి అత్యంత ముఖ్యమైనటువంటి మినరల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే.
ఈ రీగోలిత్తులోనే మనకి కావాల్సినటువంటి హీలియం అవైలబుల్గా ఉంది. రేపొద్దున చంద్రుడి మీద నువ్వు ఏవైనా నిర్మించాలనుకుంటే ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. మనం కాకపోయినా మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళైనా చూస్తారు, చంద్రుడి మీద మానవుడు నివాసం ఏర్పరచుకుంటాడు. ఇదైతే వాస్తవం. కానీ ఇక్కడ భూమి మీద కట్టినటువంటి ఇటుకలు కానీ ఈ స్లాబ్ ఈ కాంక్రీట్ అక్కడ ఏమి ఉండవు. ఓకే, అవేవి ఇక్కడి నుంచి మనం అక్కడ తీసుకెళ్ళాం కదండి. అక్కడ మనం ఈ రీగోలిత్నే ఇక్కడ ఉన్నటువంటి సర్ఫేస్నే ఉపయోగించుకుంటాము. ఓకే, అందుకే ఈ పదం చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ప్లీజ్ యూజ్ దిస్ టెర్మినాలజీ. రీగోలిత్ అనే పదాన్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సరేనా? ఓకే, అంటే జస్ట్ మీకు ఒక పిక్చర్ అనేది చూపించాను. ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. చూడమ్మా, చంద్రయాన్ సరేనా? చంద్రయాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదానికి అర్థం మనం తెలుసుకుందాం. చంద్రయాన్ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. సరే, ఒకసారి ఇలా డివైడ్ చేయండి అమ్మా మీరు. యాన్ అంటే ఏంటి? వెహికల్, వాహనము అని అర్థం. సరేనా? యాన్ అంటే ఏంటి? వెహికల్, వాహనము అని. చంద్ర అంటే మనందరికీ తెలుసు చంద్రుడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. చంద్రయాన్ అంటే అర్థం ఏంటమ్మా? చంద్రుడు ప్లస్ వాహనము, చంద్రుడి మీద మనం పంపించబోయే వాహనము. మీరు ఇస్రో చేపట్టే ఏ మిషన్ అయినా ఇదే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గగనయాన్ తీసుకోండి. గగన్ అంటే ఏంటి? స్పేస్. యాన్ అంటే ఏంటి? వెహికల్. ఓకే, గగన్ అంటే ఏంటి? అంతరిక్షము ప్లస్ వాహనము. శుక్రయాన్ తీసుకోండి. శుక్ర అంటే వీనస్, యాన్ అంటే వెహికల్. అర్థమైంది కదండి మీకు? అదేవిధంగా సముద్రయాన్ తీసుకోండి. సముద్ర అంటే సముద్రం లేదా ఓషన్ అని చెప్పేసి, యాన్ అంటే వెహికల్ అని చెప్పేసి. ఇలా పేరులోనే మనకి అర్థం ఉంటుంది. ఎందుకు మీకు ఇది చెప్పానంటే మ్యాచింగ్ అడిగే అవకాశం ఉంది. చంద్రయానం, ఓకే, గగన్యాన్, సముద్రయాన్, శుక్రయాన్ ఇవన్నీ ఒక పక్క ఇస్తాడు. రైట్ సైడ్ స్పేస్, మూన్, ఓషన్, వీనస్ అని ఇస్తాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు. మీరు సింపుల్గా పెడతారు, ఎందుకంటే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చూసారు కాబట్టి. ఓకే, బేసిక్ లెవెల్ నుంచి మనం చదవాలి. ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. రీగోలిత్ అంటే ఏంటో తెలుసుకున్నాం, చంద్రయాన్ అంటే మనం ఏంటో తెలుసుకున్నాం. ఓకే, అయితే వై ఓన్లీ మూన్? మీకు ఒక క్వశ్చన్, వై ఓన్లీ మూన్? అదేవిధంగా లూనార్ స్పేస్ మిషన్, ఇస్రో యొక్క లూనార్ స్పేస్ మిషన్ యొక్క విజయాలు. ఓకే, అదేవిధంగా చంద్రుడు, మూన్ యొక్క ప్రామినెన్స్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సరేనా? చూడమ్మా, చంద్రయాన్ అంటే ఏంటి? చంద్ర ప్లస్ యాన్. మంగళయాన్, మంగళ అంటే మార్స్ ప్లస్ యాన్ అంటే వెహికల్. గగన్యాన్, సముద్రయాన్, శుక్రయాన్. ఓకే, ఈ విధంగా ఆ పదాన్ని మీరు సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్నే సముద్రయాన్ అంటాము. మత్స్య 6000 అని కూడా అంటాం. మత్స్య 6000 ఖచ్చితంగా దీని మీద బిట్ వస్తుంది సార్. మత్స్య 6000 గతంలో కూడా అడిగాడు. సరేనా? చూడమ్మా, వై ఎక్స్ప్లోర్ ది మూన్? చంద్రుని మనం ఎందుకు అన్వేషించాలంటే మనకి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సెలిస్టియల్ బాడీ ఏదంటే చంద్రుడు, మూన్. భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఖగోళ వస్తువు ఏదంటే చందమామ. నువ్వు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటు ఒక యాస్ట్రాయిడ్ మీద చేయగలవా? చేయలేవు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో మనం ఎవరు చెప్పలేం. కానీ చంద్రుడు అయితే నిరంతరం భూమి చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, మన దగ్గరగా ఉంటుంది. నువ్వు ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్నా చంద్రుడి మీద చాలా సురక్షితంగా చేసుకోవచ్చు. లాజిక్ అర్థమైంది కదండి? రేపొద్దున చంద్రుడి మీదే నువ్వు ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సూర్యుని స్టడీ చేయొచ్చు, మన దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలను స్టడీ చేయొచ్చు. ఇట్ ఈస్ ద నియరెస్ట్ సెలిస్టియల్ బాడీ. భూమికి అత్యంత దగ్గర ఉన్నటువంటి ఖగోళ వస్తువు. అర్థమైంది కదా? మరి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ చూడమ్మా. నో అట్మాస్ఫియర్, వాతావరణం లేదు. భూమి ఎప్పుడు ఏర్పడింది? 4 బిలియన్ల సంవత్సరాల క్రితం. ఓకేనా? భూమి ఎప్పుడమ్మా ఏర్పడింది? చూడమ్మా, కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది భూమి. మరి అప్పుడు భూమి మీద ఉన్నటువంటి సర్ఫేసు, ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి సర్ఫేసు ఒకటా కాదంటే ఒకటి కాదు. ఎందుకంటే భూమి మీద అట్మాస్ఫియర్ ఉంది, వాతావరణం ఉంది, వివిధ రకాల వాయువులు ఉన్నాయి. ఓకేనా? ఎప్పుడైతే భూమి మీద ఉన్నటువంటి సర్ఫేసు ఈ యొక్క అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ ఇంటరాక్షన్ అనేది అవుతుందో, ఓకేనా, దాని మీద చాలా చేంజెస్ అనేవి వస్తాయి.
ఓకే. భూమి ఎలా ఆవిర్భించింది అని మనం చెప్పడానికి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నామంటే, భూమి మీద అట్మాస్ఫియర్ ఉంది. దీనివల్ల చాలా చేంజెస్ వచ్చాయి. దాన్ని మనం ఎస్టిమేషన్ ఎయలేకపోతున్నాం. అప్పుడున్నటువంటి కండిషన్స్ ఏంటి, అసలు భూమి ఎలా ఆవిర్భించిందని చెప్పేసి. కానీ చంద్రుడి మీద వాతావరణం లేదు. నో అట్మాస్ఫియర్. అంటే చంద్రుడి మీద ఉన్నటువంటి ఉపరితలాన్ని మనం స్టడీ చేసినట్లయితే భూమి ఎలా ఆవిర్భించింది, అదేవిధంగా సోలార్ సిస్టమ్ ఎలా ఆవిర్భించింది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి పాయింట్ కదండి. ఇది మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మనకి మంచి పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ చూడమ్మా, లూనార్ రీగోలిత్. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, స్టార్టింగే చెప్పాను మీకు ఇమేజ్ చూపించి. ఈ రీగోలిత్లోనే మినరల్స్ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా మనకి కావాల్సినటువంటి హీలియం ఉంటుంది. చూడమ్మా, ఈ రీగోలిత్లోనే హీలియం-3 అనే ఒక ఐసోటోప్ ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ హీలియంకి మనకి ఏంటి సంబంధం అని చెప్తే, చూడమ్మా, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సమ్మేళనం, ఇందులో హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అధిక మొత్తంలో శక్తి అనేది విడుదలవుతుంది. ఇందులో మనం ఫ్యూయల్ని వాడతాం. ఓకే, ఇంధనాన్ని ఉపయోగిస్తాం. ఇంధనం లేకుండా ఏ మిషన్ పనిచేయదు. సరే, ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనే ప్రక్రియలో ఇక్కడ ఉపయోగించే ఫ్యూయల్ని హీలియంగా కానీ మనం ఉపయోగించినట్లయితే, అంటే హీలియంని అక్కడ మనం ఉపయోగిస్తే ఆ ప్రక్రియలో పొల్యూటెంట్స్ అనేవి వాతావరణంలోకి విడుదలవ్వవు. ఎందుకంటే హీలియం అనేది క్లీన్ ఎనర్జీ సోర్స్. క్లీన్ ఎనర్జీ సోర్స్, తెలుగులో కూడా అంతేనమ్మా, క్లీన్ ఎనర్జీ. ఓకేనా, క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, హీలియం గన్ను ఉపయోగిస్తే వాతావరణంలోకి విషవాయువులు విడుదలవ్వవు. ఓకే, మరి చంద్రుడి యొక్క రిగోలిత్లో, చంద్రుడి యొక్క ఉపరితలంలో హై అమౌంట్, లార్జ్ అమౌంట్ ఆఫ్ హీలియం అనేది ఉంది. ఏ రూపంలో ఉంది, హీలియం-3 అనే ఐసోటోప్ రూపంలో ఉంది. చాలా మంచి పాయింట్ కదండి. ఈ పాయింట్ నువ్వు రేపు పొద్దున ఆన్సర్ రైటింగ్లో రాస్తే ఖచ్చితంగా ఇతరులతో పోలిస్తే మంచి మార్కులు మీకు వస్తాయి. సరేనా. నెక్స్ట్ చూడమ్మా, వాటర్ రిసోర్సెస్. చూడమ్మా, వాటర్ అన్నమాట. ఓకే, భూమి మీద జీవం ఏర్పడడానికి, జీవం కొనసాగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వాటర్. ఓకేనా, వాటర్ లేకపోతే జీవమే లేదు, లైఫే లేదు. మరి అలాంటి వాటరు చంద్రుడి ఉపరితలం మీద ఉందా లేదా, మనకి ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. ఎస్, ఉంది. కానీ ఏ రూపంలో ఉంది, వాటర్ ఐస్, మంచు నీటి రూపంలో ఉంది. మీరు చంద్రుడి యొక్క నార్త్ పోల్ కానీ చూసుకున్నట్లయితే, ఉత్తర ధ్రువం కానీ చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా సూర్యుని కిరణాలు అక్కడ ఉంటూనే ఉంటాయి. అక్కడ టెంపరేచర్ దాదాపు 120 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మరి వాటర్ బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీస్. అలాంటప్పుడు 120 డిగ్రీలు ఉన్నట్లయితే అక్కడ వాటర్ అనేది ఉన్నది ఎవాపరేట్ అయిపోతుంది. మరి చంద్రుడి యొక్క సౌత్ పోల్ కానీ మీరు కన్సిడర్ చేసినట్లయితే అక్కడ సూర్యుడి కిరణాలు అనేవి ఉండవు. అని షాడో రీజియన్ అని కూడా అంటాము. అక్కడ టెంపరేచర్స్ -230 డిగ్రీస్లో ఉంటుంది. ఓకే, ఇంత -డిగ్రీస్ ఉన్నటువంటి ఉష్ణోగ్రత వద్ద వాటర్ అనేది లిక్విడ్ రూపంలో ఉండదు. చూడమ్మా, వాటర్ ఐస్ ఇలా మంచుతో కూడుకున్నటువంటి నీటి రూపంలో ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఎలక్ట్రోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ను ఉపయోగించుకొని ఈ H2Oని చూడమ్మా, 2H2O ఎలక్ట్రోలైసిస్ అనే ప్రక్రియ ద్వారా 2H2 + O2గా మనం డివైడ్ చేయొచ్చు. ఈ ఓటోని ఏమంటాము, ఆక్సిజన్ అంటాము. మనము ఓకేనా, లైఫ్ ప్రాసెస్లో, జీవ ప్రక్రియలో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. రేపొద్దున మానవుడు చంద్రుడి మీద కానీ సెటిల్ అయితే ఈ విధంగా మనం ఆక్సిజన్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటర్ ఐస్ ఉంది కాబట్టి మనం వాటర్ కూడా దీని ద్వారా మనం పొందవచ్చు. కాన్సెప్ట్ అర్థమైంది కదండి. ఎప్పుడైనా మీరు చూసినట్లయితే ఏ చంద్రయాన్ 1, 2, 3 మ్యాక్సిమం, లేదంటే ఇతర దేశాలకు చెందినటువంటి లూనార్ మిషన్స్ అయినా సౌత్ పోల్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాయి, దక్షిణ ధ్రువ ప్రాంతం మీదే ఓకేనా ఫోకస్ చేస్తాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓకే, మీకు అర్థమై ఉండాలి. ఎప్పుడు కూడా సౌత్ పోల్ అంటే ఎందుకు సౌత్ పోల్ అంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్. సరేనా. నెక్స్ట్ ఉన్నామా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైటానియం అండ్ ఐరన్. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇచ్చాను. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇందులో కొన్ని ఎలిమెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. దీని గురించి సెపరేట్ క్లాస్ చెప్తాను. వాటినే మనం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇవి కూడా
చంద్రుడి యొక్క రిగోలిత్ మీద చాలా పుష్కలంగా మనకి లభిస్తాయి. నెక్స్ట్ చూడమ్మా ఫ్యూచర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనమాట. అయితే మీకు ఇంతకు ఒక పాయింట్ చెప్పాను, వాటర్ ఐస్ అంటే చంద్రుడి మీద ఓకే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని గుర్తించినటువంటి మొట్టమొదటి మిషన్ ఏదంటే చంద్రయాన్-1. చంద్రయాన్-1లో ఉన్నటువంటి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ దీన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా మనం చంద్రుడు మీద చాలా మినరల్స్ ఉన్నాయన్నాము. మరి చంద్రుడి మీద ఉన్నటువంటి సల్ఫర్ చూడమ్మా, సల్ఫర్ని గుర్తించినటువంటి మిషన్ ఏంటంటే చంద్రయాన్-3. ఓకేనా. ప్రజ్ఞాన్ అనే రోవర్ మీకు ఇమేజ్ కూడా చూపిస్తాను. చంద్రుడు ఉపరితలం మీద తిరుగుతూ అందులో ఒక పేలోడ్ ఉంటుంది. ఈ రోవర్లో ఉన్నటువంటి పేలోడ్ ఏంటి చూడమ్మా, లిబ్స్ లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోపీ. దీని ద్వారా సల్ఫర్ ఉందని మనం డిటెక్ట్ చేసాం. ఓకే, ఒకసారి మళ్ళీ ప్రీవియస్ సైడ్లోకి వెళ్దాం చూడమ్మా. 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్ని మనం నిర్మించబోతున్నాం. 2040 కల్లా ఫస్ట్ ఆస్ట్రోనట్ని చంద్రుడి మీదకి మనం పంపించబోతున్నాం. ఓకేనా. దీనికి సంబంధించి చంద్రయాన్-4, చంద్రయాన్-5ని మనం సంసిద్ధం చేయబోతున్నాం. 2040కి భారతీయుడు చంద్రుడి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఇదైతే నిజం, తథ్యం. ఖచ్చితంగా ఇస్రో అనుకుందంటే చేసి చూపిస్తుంది. సరేనా, ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ చూడమ్మా, ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను, చంద్రయాన్ యొక్క బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. నెక్స్ట్ చూడమ్మా, కొన్ని ముఖ్యమైన పదాలు మీకు చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ క్లాసెస్లో మీకు ఆర్బిటార్ అని చెప్పేసి, ల్యాండర్ అని చెప్పేసి, రోవర్ అని చెప్పేసి, సాఫ్ట్ ల్యాండింగ్, ఈ పదాలన్నీ వస్తుంటాయి. దానికి అర్థం మనం ముందే తెలుసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ దీనికి సంబంధించి అంత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే చూద్దాం చూడమ్మా. ఆర్బిటార్ అంటే ఏంటంటే చూడమ్మా, ఇది చందమామ కదండి, మూన్ అంటే చూడండి చందమామ. ఓకే, ఆర్బిటార్ అంటే ఏంటంటే చంద్రుడి మీద ల్యాండ్ అవ్వదు, చంద్రుడి చుట్టూరు ఒక ఆర్బిట్లో, ఒక నిర్ణీతమైనటువంటి కక్షలో ఉండి చంద్రుడి చుట్టూరు తిరుగుతూ ఎప్పటికప్పుడు చంద్రుడిని పర్యవేక్షిస్తూ చంద్రుడిని ఇమేజెస్ తీస్తూ మనకు పంపిస్తూ ఉంటుంది ఎర్త్ మీదకి. ఓకే, దీనినే ఆర్బిటార్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాలి. మరి వాటిని ఏమంటాము ఇప్పుడు చూద్దాం. చూడండి, నెక్స్ట్ ల్యాండర్, నెక్స్ట్ రోవర్ అనమాట. ఖచ్చితంగా నువ్వు చంద్రుడు ఉపరితలం మీద ల్యాండ్ అవ్వాలంటే ఈ రెండు ఉండాలి. ఓకేనా. నీ యొక్క ల్యాండింగ్ సురక్షితంగా అవ్వాలంటే దానికి మనకి ఈ ల్యాండర్ అనేది తప్పనిసరిగా కావాలి. చూసారా, ఇది ల్యాండర్ అనమాట, దీన్ని ఏమంటారు ల్యాండర్. ఓకే, ఈ ల్యాండర్ అనేది చంద్రుడి మీద ప్రయాణించుతాం. అందులోపల ఒక చిన్న మిషన్ ఉంటుంది, రోబోట్ లాగా. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న చక్రాలు కూడా మీకు కనిపిస్తున్నాయి, దీన్ని రోవర్ అంటాం. తెలుగులో కూడా ఇవే అర్థాలమ్మా, రోవర్ అని రాసుకుని అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇదే చంద్రుడు ఉపరితలం మీద ప్రయాణిస్తూ ఉంటుంది. ఆర్బిటార్ అంటే ఏంటో తెలిసింది, ల్యాండర్ అంటే ఏంటో తెలిసింది, రోవర్ అంటే ఏంటో తెలిసింది. ఈ రోవరు సురక్షితంగా మనం చంద్రుడి యొక్క ఉపరితలం రిగోలిత్ మీద ప్రయోగించాలంటే ఈ ల్యాండర్ అనేది తప్పనిసరి. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, సాఫ్ట్ ల్యాండింగ్, హార్డ్ ల్యాండింగ్ అంటే ఏంటి. ఎప్పుడైతే చూడమ్మా ఈ ల్యాండరు ఓకేనా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్రాపర్గా చంద్రుడు ఉపరితలం మీద ల్యాండ్ అయితే దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. ఓకే, లేదు ఓకే మనం అనుకున్న విధంగా కాకుండా అందులో ఉన్నటువంటి పార్ట్స్ డ్యామేజ్ అయ్యి ఓకేనా అనుకోని విధంగా కానీ ల్యాండ్ అయితే దాన్ని హార్డ్ ల్యాండింగ్ అంటాం అంతే. ప్రెసిషన్ ల్యాండింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన చంద్రుడు ఉపరితలం మీద ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్లో ఈ ఏరియాలో మనం ల్యాండ్ చేయాలనుకున్నాం స్పేస్ క్రాఫ్ట్ని. ఓకే, ఇంచుమించు అదే ప్రదేశంలో యాక్యురేట్గా కానీ ల్యాండ్ అయినట్లయితే దాన్ని ప్రెసిషన్ ల్యాండింగ్ అంటాం. ప్రెసిషన్ ల్యాండింగ్, దట్స్ ఇట్. ఇది చంద్రయానికి సంబంధించి ఇంట్రడక్షన్. ఇది ఒక కాన్సెప్టువల్ క్లాస్ అనమాట. ఈ క్లాస్ కానీ మీరు చూసినట్లయితే రేపొద్దున్న చంద్రయాన్ 4, 5, 6, 7 ఎన్ని వచ్చినా సరే మీకు ఈజీగా అర్థమవుతుంది. వీటితో పాటు చూడమ్మా పేలోడ్స్ ఉంటాయి. ఒక్క నిమిషం, పేలోడ్స్ ఉంటాయి చంద్రయాన్ మిషన్లోనే. అంటే
ప్రతి చంద్రయాన్ 1, 2, 3 అన్ని పేలోడ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది కష్టము. బట్ నేను మెటీరియల్ ఇస్తాను, మీరు 2-3 టైమ్స్ చదవండి. అంటే ప్రతి పేలోడ్కి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి? ఓకే. అయితే చంద్రయాన్ 4 దీనికి సంబంధించి పేలోడ్స్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్రయాన్ 1, 2, 3 ఆల్రెడీ అయిపోయాయి. చంద్రయాన్ 3 పేలోడ్స్ మీద కూడా ఒకసారి గ్రూప్ 1లో బిట్ అడిగాడు. నెక్స్ట్ మన చంద్రయాన్ 4 ఉంది కాబట్టి దాని మీద బిట్ పడే అవకాశం ఉంది. సరే, అర్థమైంది కదండి? మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం చంద్రయాన్ 1, అదేవిధంగా చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇవన్నీ డిస్కషన్ చేద్దాము. మీకు ఒక చిన్న వీడియో అనేది ప్లే చేస్తాను. జస్ట్ చిన్న వీడియో. అయిపోయింది క్లాస్, చిన్న వీడియో. ఒక నిమిషం వీడియో చూడండి. తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను. ఎక్కడెక్కడ పడుకుంటాడు. మరి చంద్రుడిని చంద్రుడి గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే, జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్. కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళు చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? म्यूजिक तो डाइवर्ट చేస్తాను. ఓకే. स्कूल के बच्चों को सिखाते हो या फिर कॉम्पिटिटिव एग्जाम्स की तैयारी कराते हो? गवर्नमेंट एग्जाम सिखाते हो या फिर आर्ट्स लाइक ఆడు సార్ 30 ఏళ్ళ నుంచి వేడికి ఎక్కడ ఆడు సార్ మీరు ఎక్సైట్ అవుతారు సార్. అరే ఏంటి అన్ని చదువు మాటలు వస్తున్నాయి, ఛానల్ మాత్రం బాబు. అంటే ఎందుకు ఈ వీడియో చూపించానంటే, ఓకేనా, ఈ వీడియోలోని చందమామ కోసం 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు అనమాట. ఓకేనా, 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు. చందమామ వచ్చిందంటే రాదు. అందుకే ఏం చేసాము, మనమే చంద్రుడి దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసాము. ఈ జర్నీలో మొట్టమొదటిగా వచ్చింది చంద్రయాన్ 1, నెక్స్ట్ ఈ జర్నీలో వచ్చింది చంద్రయాన్ 2. చంద్రయాన్ 1 సక్సెస్, చంద్రయాన్ 2 పార్షియల్ సక్సెస్, చంద్రయాన్ 3 సక్సెస్, అదేవిధంగా చంద్రయాన్ 4 కూడా భారీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సరే, నెక్స్ట్ క్లాస్లో ప్రతి మిషన్ గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో మనం డిస్కషన్ చేద్దాం. ఇదంతా కూడా మీకు మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.